చేశారంటే హీ వాజ్ హెడింగ్ ఇన్ ఇన్స్టిట్యూషన్ ఎట్ వన్ టైం. ఆయన ఒక 5 అసిస్టెంట్స్ని రిక్రూట్ చేయాల్సి వచ్చింది. 100 మంది ఇంటర్వ్యూకి వచ్చారు. అందులో స్టేట్ చీఫ్ సెక్రటరీ రికమెండ్ చేశాడు ఒక ఆయన, ఓ కుర్రాన్ని. ఆయన అబ్బాయికి ఉద్యోగం ఇచ్చేసాడు. ఇచ్చేసి ఆయన ఫైల్ మీద రాశాడు. ఏమని రాశాడో తెలుసా అండి? చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ రికమెండెడ్ దిస్ ఫెలో. ఆన్ ఇంటర్వ్యూయింగ్ దిస్ స్టూడెంట్, this aspirant, I came to a conclusion that he is not 100% fitting to occupy this position. Still, keeping the rest of the people aside, I gave him this position only because I kept the objectives of the organization in my view. If I dismiss the recommendation of the Chief Secretary of the Government of Andhra Pradesh, tomorrow it will be very difficult for the institution to get permissions from the state government. So, just allotting one post to such a man and giving him adequate training to fall in line will not defeat the organizational interest. So, in order to accomplish the objectives of the organization and for the betterment of the institution, I was left with no other alternative than appointing him in the post, accepting the recommendation. This may be approved and Rasi Board of Directors, and they have given the managing director a credential. వండర్ఫుల్, చాలా ధైర్యంగా రాశారు, చాలా బాగుందన్నారు. ఇట్ విల్ బి ఎ ప్యాట్ ఆన్ ది షోల్డర్. మాకు ఒక ఆఫీసర్ ఉండేవారు, ఆయన అంటుండేవారు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు జస్ట్ కాంప్లిమెంట్ ఎ మ్యాన్ హూ ఆల్వేస్ వాంట్స్ టు ఫాలో ది రూల్స్. ఎప్పుడు రూల్ 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 అని చెప్పి నేను ఏం చేస్తానండి, ఇలా చేద్దాం అనుకున్నానండి కానీ రూల్స్ పర్మిట్ చేయవండి అని మాట్లాడకయా. నిజంగా నువ్వు చాలా గొప్ప పని చేయాల్సి వస్తే బ్రేక్ ది రూల్ అండ్ జస్టిఫై ఇట్. ఐఎమ్ హియర్ టు రాటిఫై, వై డు యు వర్రీ అని అడిగేవాడు. అది ఆఫీసర్ అంటే, అది కలేజా. రూల్ అడ్డు వచ్చిందని మంచి చేయకుండా ఎంతకాలం తప్పుకుంటావు? రూల్ బ్రేక్ చేసి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు వచ్చేయి. నిజంగా త్రికరణ శుద్ధి గారి మంచిని నువ్వు చెప్పగలిగితే రాయి ఫైల్ మీద, నేనున్నాను రాటిఫై చేయడానికి, నేను దాన్ని ఆమోదిస్తానని. మీరు మీ కింద పని చేసే వాళ్ళకి అట్లాంటి ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగిన ఆఫీసర్స్ గా తయారు కండి. మీరు నమ్మిన సిద్ధాంతానికి ధైర్యంగా నిలబడగలిగిన వాళ్ళు కండి.